హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము దుబాయ్‌లో చాలా క్షేమంగా ఉన్నాం. చాలా బాగున్నాం. చాలా సేఫ్టీగా ఉన్నాం. చూడండి, చూస్తుర్రు గదా మీరే మీ కళ్ళతోటి. అండ్ ఇంకోటేందంటే నేను ఈ వీడియోలో ఒక 3 విషయాలు చర్చిద్దాం అనుకుంటున్నా. ఒకటేంటంటే దుబాయ్ గురించి ఫస్ట్. వాళ్ళు ఫస్ట్ ఎట్లా ఉండే, 1960కి ముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా అయ్యిర్రు, ఇక్కడున్న సేఫ్టీస్ ఏంటి, రక్షణ వ్యవస్థ ఏంటి, అన్నిటి గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నా. ఇంకోటేంటంటే మనం ఎంతగానో అభిమానించే ఏఏ జూడ్ అన్న గురించి. మీరంటే నాకు చాలా చాలా రెస్పెక్టు. చాలా అంటే చాలా. మీరు తిరుపతిలో సిల్వర్ బటన్ ఓపెన్ చేసినప్పటి నుంచి నేను మీ ఫ్యాన్‌ని. కాకపోతే ఒక్కసారి ఈ వీడియో చూడండన్నా. ఇది దుబాయ్ 1960కి ముందు. మీకు తెలిసే ఉంటుంది. మీకు చెప్పేంత పెద్దోడిని నేను గాదు. కాకపోతే మీకు అన్నిటి గురించి మీకు నాలెడ్జ్ ఉంది. కాకపోతే ఒక్కసారి చూడండి మీరు ఈ వీడియోలు. ఒకప్పుడు దుబాయ్ ఎలా ఉండానంటే ఒక చిన్న గ్రామం లెక్క ఉండే అన్న. ఒక చిన్న గ్రామం లెక్క ఉండే. వ్యూవర్స్ మీకు కూడా చెప్తున్నా. మత్స్యకారుల గ్రామం లెక్క ఉండే. మన ఊర్లలో చేపలు పట్టుకుంటారు కదా, అట్లా ఉండే. అట్లాంటి ఒక చిన్న గ్రామాన్ని మహానగరం వరకు ఎట్లా అయింది అనేది చెప్పుకుందాం. 1830 అల్ మక్తం గారి కుటుంబం ఇక్కడికి వలస వచ్చి స్థిరపడడంతో ఆధునిక ఆధునిక దుబాయ్కి పునాదులు పడ్డాయి. ప్రారంభంలో దుబాయ్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ముత్యాల వేట ఉండే. అదే ముత్యాలు పట్టుకుంటారు కదా మన దగ్గర, ముత్యాలు, చేపలు, దానిపైన ఆధారపడి ఉండేది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ముత్యాలు దుబాయ్లో ఉండే. దుబాయ్ నుంటే ట్రాన్స్ఫర్ అయ్యేటి. కానీ 1913లో జపాన్ వారు కృత్రిమంగా ముత్యాలు తయారు చేసిర్రు. మీకు తెలుసు కదా, ఇన్స్టెంట్గా తయారు చేస్తారు. అట్లా సృష్టించడంతో దుబాయ్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. ఆ సమయంలోనే ప్రజలు ఆకలి తలమటించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. 1966లో దుబాయ్లో మొదటిసారిగా ఆయిల్ నిల్వలు కనుగొన్నారు. అప్పటి పాలకులు షేక్ రషీద్ బిన్ సయ్యద్ అల్ మక్తూమ్ గారు ఈ చమురు ద్వారా వచ్చిన డబ్బును నగరం యొక్క మౌలిక సదుపాయాలు, రోడ్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అట్లాంటి వాటికి అభివృద్ధికి ఉపయోగించారు. 1971 డిసెంబర్ 2న దుబాయ్ మరికొన్ని ఎమిరేట్స్తో కలిసి ఒక దేశంగా యూఏఈగా ఏర్పడింది. బ్రిటిష్ పాలన నుండి విముక్తి కూడా పొందింది. అబుదాబి పాలకుడు షేక్ జయ్యద్ గారు అధ్యక్షత తన సమైక్యంగా ఏర్పడింది. చమురు నిల్వలు శాశ్వతం కాదని గ్రహించి వాళ్ళు ముందే కనిపెట్టారు. చూసిర్రా? ముందే కనిపెట్టి దుబాయ్ పాలకులు ఈ నగరాన్ని పర్యాటక కేంద్రం, టూరిజంగా మరియు వ్యాపార కేంద్రంగా మార్చాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. ఆలోచించండి ఒకసారి, వాళ్ళు ఎంత ముందు ఆలోచించి 1980లో 1980లో జబ్లాలి, ఇప్పుడు మేము ఉంటున్నది జబ్లాలి ఫ్రీ జోన్ ఏర్పాటు చేసి విదేశీ పెట్టుబడులను ఆకర్షించారు. అప్పుడు దుబాయ్ డెవలప్మెంట్కి అడుగుపడింది. చాలానే ఉంది చెప్పుకుంటే, కానీ ఇప్పుడు నేను కంప్లీట్ చేస్తా. ముందు ఏఏ జూడ్ అన్న గురించి మాట్లాడుకుందాం. అన్నంటే నాకు చాలా అంటే చాలా గౌరవం, చాలా రెస్పెక్టు. ఎందుకనంటే అన్న ఒకసారి తిరుపతిలో సిల్వర్ బటన్ ఓపెన్ చేసినప్పటి నుంచి అన్న మీద నాకు రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకంటే నాకు కూడా ఆ స్వామి అంటే చాలా ఇష్టం. అన్న వీడియోస్ నేను రెగ్యులర్ చూస్తా. అన్నకి నేను పెద్ద ఫ్యాన్ని. అన్న వేసుకునే బట్టలు, డ్రెస్సులు, కాస్ట్యూమ్స్, వాచ్లు, అయ్యో చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. వాటన్నిటిని నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆన్లైన్లో పెట్టుకొని మెయింటైన్ చేద్దుంటి, ఆర్డర్ పెట్టుకొని యూజ్ చేద్దుంటి. అన్న మాకు ఒక స్టైల్ ఐకాన్ మాత్రమే కాదు, ఎప్పటికప్పుడు ట్రెండింగ్ విషయాల మీద కొత్త కొత్త విషయాలు చెప్పే గురువు లెక్క కూడా. ఎందుకంటే అన్న విషయాలు చూసుకొని నేను చాలా నేర్చుకుంటాం. కానీ అన్న మీరు రీసెంట్గా చేసిన దుబాయ్ వీడియోని అది చూసిన తర్వాత నాకు చాలా బాధ వేసింది అన్న. అంటే నేను దుబాయ్లో ఉంటా, మీరు అక్కడ చెప్పినట్టు ఏం లేదు, ఇక్కడ అంతా సేఫ్గానే ఉంది. ఇసుక తిన్నెలు తప్ప ఏమీ లేని ఈ ప్రాంతంలో ప్రపంచ రికార్డు గల బుర్జ్ ఖలీఫా, ప్రపంచంలోనే ఎత్తైన భవనం. అట్లాగే పామ్జూను చూసిరు కదా, మీకు అన్నీ తెలిసే ఉంటాయి, అది ఎంత అద్భుతంగా నిర్మించారో. అట్లాగే దుబాయ్ మాల్, అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు, అంత పెద్ద పెద్ద హోటల్స్. ఒక చిన్న గ్రామం నుండి ఇంత మహానగరంగా తయారు చేసిన ఈ రాజుకి ఈ దేశాన్ని ఎట్లా కాపాడుకోవాలో తెలియదా?
చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి అన్న. అవన్నీ కామన్. ఎవరికైనా గానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లాంటిది ఇక్కడ ఇన్ని మిసైల్‌లు పడ్డా, ఎన్ని పడ్డా వాళ్ళు అక్కడిదక్కడనే చేస్తుర్రనంటే మీరు అర్థం చేసుకోండి. ఇదెంత సేఫ్ ఇంకా కంట్రీయో. క్లియర్‌గా చెప్పొచ్చు. కానీ ఇక్కడ నేను యూఏఈలో ఉన్నా కాబట్టి క్లియర్‌గా చెప్పలేను. థాంక్స్ అన్న. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే ఏమనుకోకుర్రి. అలాగే యూఏఈ గవర్నమెంట్ ఇక్కడ ఒక మంచి నిర్ణయం తీసుకుందండి. ఎవరైతే విజిట్ వీసా ఆర్ క్యాన్సిలేషన్ వీసా అయిపోయి విమానాలు క్లోజ్ ఉండడం వల్ల వాళ్ళ గడువు అయిపోయి ఫైన్స్ ఎవరికైతే పడుతున్నాయో వాళ్ళకి ఫిబ్రవరి 28 నుంచి ఏ ఫైన్ కూడా పడది. అలా ఒక మంచి నిర్ణయం తీసుకుంది దుబాయ్ గవర్నమెంట్. ఎవరన్నా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే భయపడతారు కదా, పరిస్థితి అట్లా ఉందని చెప్పేసి. అండ్ ఇదేంటంటే 28 వరకు వీసా ఎవరిదైతే అయిపోయిందో వాళ్ళకే, అంతకుముందు ఉన్న వాళ్ళకి వర్తించదు. కావాలని ఉన్న వాళ్ళకి వర్తించదు, గుర్తుంచుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే అందరూ ఫ్లైట్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయని నన్ను అడుగుతుర్రు. ఫ్లైట్ల గురించి 7 వరకు ఎట్లాంటి అప్డేట్ లేదు. నార్మల్గా కొన్ని కార్గో ఫ్లైట్లు కానీ, కొన్ని ఎమర్జెన్సీ ఫ్లైట్లు కానీ అవి నడుస్తున్నాయి. కాకపోతే ఏంటంటే నార్మల్ ఫ్లైట్లు ఎప్పుడు నడుస్తాయి, ఎలా నడుస్తాయి అనేది ఇంకా అప్డేట్ లేదు. మార్చి 7 తర్వాత అప్డేట్ వస్తుంది. సపోర్ట్ చేస్తురండి అక్కలు, అన్నలు అందరూ మంచిగా సపోర్ట్ చేస్తారు. అందరూ కామెంట్లు పెడుతుండ్రు. నేను ఒక బాపు కూడా ఒక కామెంట్ పెట్టిండు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే నా దగ్గర కెమెరా లేదు, ఫోన్ తోటే తీస్తున్నా, ఫోన్ తోటే వాయిస్ రికార్డ్ చేస్తున్నా. మీరు ఇచ్చే బూస్టింగ్ నాకు చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అలాగే నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఆల్రెడీ వీడియోలో కూడా మీకు చూపించిన, అక్కడ మొత్తం వీడియోలో దుబాయ్ ఎంత సేఫ్గా ఉందో. దుబాయ్ చాలా అంటే చాలా సేఫ్గా ఉంది. ఎలాంటి ఛానల్ కానీ ఎవరైనా చెప్పేటి కానీ ఎవ్వరు నమ్మకండి. ఇక్కడ మీ అందరూ చాలా బాగున్నారు. అందరూ పనులు చేసుకుంటుర్రు. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా, మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించినా, మీకు ఏదైనా భయం అనిపించినా నాకు మెసేజ్ చేయండి కామెంట్ రూపంలో. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తా. ఇంకేదైనా విషయాలు ఉన్నా కూడా మీకు తెలుసుకొని చెప్పమంటే చెప్తా. కానీ ఇప్పటివరకు అయితే ఎట్లాంటి నష్టం కూడా జరగలేదు. మన వాళ్ళందరూ బాగున్నారు, అందరూ పనులు చేసుకుంటున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. ఓకే, థ్యాంక్ యూ.